ఆగమశాస్త్రం స్థూలంగా మనం దాని గురించి విశదంగా చెప్పడానికి ఇప్పుడు మనకు కాలం సరిపోదు. స్థూలంగా పరిశీలిస్తే ఈ ఆగమశాస్త్రాన్ని మనకు ప్రసాదించిన మహర్షులు చాలా చాలా విద్యావంతులు, మహాజ్ఞానులు, మహాయోగులు. వీళ్ళందరికీ కూడా మానవ జాతి యొక్క క్షేమం, మన భూమండలం యొక్క క్షేమం, ఈ రెండు అత్యంత ప్రధానమైనవి. కాబట్టి వీటిని ఒక పామర జనుడు, ఇప్పుడు మనం ఒక వైద్యం కోసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, అది మనం వేసుకుంటా మనకి రిలీఫ్ వచ్చేస్తుంది. కానీ ఆ ట్యాబ్లెట్ ఏంటి, అందులో ఏముంది, అది ఎట్లా యాక్ట్ చేస్తుంది అనేది డాక్టర్కి తెలుసు, ఆ మందు కనిపెట్టిన సైంటిస్ట్కి తెలుసు, కానీ వీడికి రిజల్ట్ వస్తుంది. అట్లాగే ఈ ఆగమ శాస్త్ర ప్రక్రియల వల్ల, గుడిలో మనం చేసే ఆరాధనలు, వాటి వల్ల ఫైనల్ ఎఫెక్ట్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ది ప్లానెట్, ఒకటి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రేస్ ఫ్రమ్ డిజాస్టర్స్. ఈ రెండు మహర్షుల యొక్క ఫైనల్ టార్గెట్స్ అన్నమాట. దానికోసం ఈ ఆగమ శాస్త్రము, ఈ రిచువల్స్, వీటన్నిటినీ కూడా వాళ్ళు, ఇదే కాకుండా మన ఇంట్లో కూడా మన రోజు చేసుకునే సాంప్రదాయాలు, పండుగలు, వేడుకలు, మన అలవాట్లు, మన ఆహారపట అలవాట్లు, ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారం జరుగుతాయి.